హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి. గురుకృపాశో కృపయా వదయిత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌకా. ఇది ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు రచించినటువంటి ఒక ప్రకరణ గ్రంథంలో వచ్చే విషయం ఇది. శిష్యుడు గురువుగారిని అడుగుతున్నాడు, దయామయ, అపారమైనటువంటి సంసార సముద్రంలో నేను మునిగి ఉన్నాను, నాకు శరణ్యం ఏదో తెలుపమని అడిగారు. అప్పుడు గురువు ఇలా అంటున్నాడు, భగవానుని పాదపద్మములను అనేటువంటి విశాలమైన నౌకను ఆశ్రయించు, నీవు తరించెదవు అని యొక్క శ్లోకం యొక్క భావార్థం. దీన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ యొక్క గురు కృపా కటాక్షం అనేటువంటిది అయితే ఉందో దాని ద్వారా సాంసారికమైనటువంటి అనేకమైన తాపత్రయాలు అంటారు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనేటువంటి ఏదో తాపత్రయాలు ఉన్నాయో వాటిని మనం అధిగమించి ఈ జీవితంలో భగవత్ కృప ద్వారా మనకు లభ్యం కావలసినటువంటి ధర్మయుక్తంగా మనకు లభ్యమయ్యేటువంటి ఏవైతే భోగములు ఉన్నాయో అవన్నీ అనుభవించి గురు కృపా కటాక్షంతో మనం శీఘ్రంగా భగవత్ సాన్నిధ్యాన్ని మనం పొందేటువంటి తరుణోపాయాన్ని ఇచ్చేటువంటి మహాపురుషుల కోవలో చెందిన వారు సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ప్రాతస్మరణీయులు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ, మన ధర్మంలోనే కాకుండా ఇతర ధర్మాల వారు కూడా అందరూ వేణోళ్ళ కొనియాడేటువంటి మహాదైవం అపర శంకరులు, పరమేశ్వర స్వరూపమే ఈ ఇలలో మనకు ఈ యొక్క శతమానంలో మనం చూసినటువంటి మహాపురుషుడు ఆయన నడయాడు దైవం అని అంటారు. ఆయన యొక్క దివ్య చరిత్రను, ఆయన యొక్క పూర్వపు కుటుంబ నేపథ్యాన్ని మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకోవడం మనందరి కర్తవ్యం. అత్యంత పవిత్రమైనటువంటి కర్ణాటక రాజ్యంలో నాటి యుగంలో హొయసలులు అనేటువంటి రాజులు పరిపాలించేవారు. ఆ హొయసలులు అనేకమైనటువంటి దేవాలయాలు నిర్మించారు. గొప్ప శివభక్తులు. వారు నిర్మించినటువంటి అనేక దేవాలయాలు నేటికి కూడా మనకు గోచరిస్తున్నాయి కర్ణాటకలో. అట్టి హొయసల మహారాజులు తమ యొక్క రాజ్య విస్తరణ చేస్తూ తమిళనాడు కుంభకోణం వరకు కూడా వారు రాజ్య విస్తరణ చేశారు. నాటి కాలంలో కర్ణాటక నుండి ఆ యొక్క హొయసల కర్ణాటక అనేటువంటి కొంతమంది బ్రాహ్మణులందరూ కూడా ఆ యొక్క కుంభకోణం ప్రదేశాల్లో వలస వెళ్ళారు. ఆ వలస వెళ్ళిన వారిలో గోవింద దీక్షితులు అనేటువంటి ఆయన ఉండేవారు. ఆయన నాడు ఆ హొయసల నాయక మహారాజులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఈయన మంత్రిగా ఉంటూ వారికి అనేకమైనటువంటి ధర్మకార్యాల్లో నిర్దేశనం చేశారు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ గోవిందపురం మరియు తంజావూరు జిల్లాలో నేటికి కూడా వారిని స్మరిస్తూ ఉంటారు, వారు చేసిన గొప్ప కార్యాలు. ఆ యొక్క గోవింద దీక్షితులు వారు వేద ధర్మాన్ని కాపాడారు. ఇప్పటికీ ఆ యొక్క గుర్తుగా అయ్యంగళు, అయ్యంపేట మరియు రాజా పాఠశాల అనేటువంటి అన్నీ కూడా ఆ యొక్క గోవింద దీక్షితులు వారి యొక్క మార్గదర్శనంలో ఆ హొయసల నాయక మహారాజులు వాటిని ఏర్పాటు చేశారు. అట్టి గొప్ప దీక్షితుల వంశం హొయసల కర్ణాటక చెందినటువంటి గొప్ప వంశానికి సంబంధించిన వారే మన యొక్క ప్రాతస్మరణీయమైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. ఈ యొక్క గోవింద దీక్షితులు వారి కుమారుడు గణపతి అయ్యర్. వీరి కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి. వీరి సతీమణి మహా
ధార్మికులు, పుణ్యాత్మురాలు మహాలక్ష్మి అని. వీరు విల్లుపురం అనేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు. ఈ యొక్క పరమ పవిత్రటి దంపతులు సుబ్రహ్మణ్య శాస్త్రుల వారు, మహాలక్ష్మీదేవి. వీరి కలిగిన అతి ఉత్తమమైనటువంటి సంతానం అందరూ కూడా, అందులో మనకు ప్రతిరోజు కూడా స్మరించబడేటువంటి పరమాచార్య స్వాముల వారు వీరి సంతానం. వీరి పూర్వాశ్రమం పేరు స్వామినాథన్. అయితే ఇంట్లో అందరూ కూడా ప్రేమతో గిణి గిణి అని పిలిచేవారు. కన్నడ భాషలో గిణి అనగా చిలుక. మహాపురుషులైనటువంటి పరమాచార్య స్వాముల వారు 20 మే 1894 అనురాధ నక్షత్రంలో విల్లుపురంలో జన్మించారు. ఈ యొక్క మహాపురుషుడు అవతరించిన మన పుణ్య భాగ్య విశేషం అనగా వారు చిన్నతనం నుండి చాలా గొప్ప తెలివైన వారు. వారి తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జిల్లా విద్యాధికారి. ఆ యొక్క కులదైవం ఏమిటనగా వారి అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇలవేల్పు కుంభకోణం దగ్గర ఉన్నటువంటి స్వామిమలై, ఆ యొక్క ఆలయ ప్రధాన దేవత అయినటువంటి స్వామినాథుడు అని, ఆ స్వామినాథుని పేరే మన స్వాముల వారికి పెట్టారు. అయితే ఇంకొక కథాభాగం కూడా చెప్తూ ఉంటారు. హొయసల కర్ణాటకకు చెందినటువంటి ఈ బ్రాహ్మణ వంశం వారికి ఈ యొక్క బనశంకరి అనేటువంటి దేవి కూడా వీరి ఇలవేల్పు అని కర్ణాటక ప్రాంతంలో ఇప్పటికీ చెప్తూ ఉంటారు. మహాస్వాముల వారు తమ చివరి యాత్రలో బనశంకరీ దేవి దర్శనానికి వచ్చారు. బనశంకరీ దేవిని దర్శనం చేసుకున్నారన్నమాట. ఇలా ఉండగా ఈ యొక్క మహాస్వాముల వారు తన తండ్రి గారు పనిచేస్తున్నటువంటి ఆర్కాట్ అమెరికన్ మిషనరీ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. చురుకైన విద్యార్థిని మొదలు చెప్పుకున్నాం. స్వామివారికి 1905లో ఉపనయనం జరిగింది. ఈయన ఉపనయనం అయిన తర్వాత చాలా చక్కగా కుటుంబ నేపథ్యం, ప్రతినిత్యము కూడా నిత్యానుష్ఠానం చేసుకుంటూ తమ పూర్వ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి ఇంట్లో చాచు తప్పకుండా ఇటు కర్ణాటక పద్ధతిని మరియు ఆ తంజావూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క సంప్రదాయాలను కూడా వీరి కుటుంబం చాలా చక్కగా నెరవేరుస్తూ ఉన్నారన్నమాట. ఒక శుభయోగం అనేది వస్తుందంటారు, యోగా యోగం అని. అనన్యాశ్చింతయంతో మాం ఏజనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా ఒకానొక సందర్భం 66వ పీఠాధిపతులు, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని అనేవారు ఉండేవారు. ఆయన తిరుముక్కల్ గ్రామంలో ఉండగా మన స్వాముల వారు వారి తండ్రితో పాటు వారి దర్శనానికి వెళ్ళారన్నమాట. అప్పుడు ఆ యొక్క శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారు ఈ చిన్న పిల్లవాడిని చూసి చాలా ప్రేమగా అనేక వివరాలు అడిగారు. పేరు చాలాసేపు మాట్లాడారు. అక్కడిని చేరినటువంటి భక్తులందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఈ అబ్బాయి చదివిందా ఆంగ్లం చదువుకున్నాడు, వేదాధ్యయనం చేయటం లేదు. అయినా ఎంతో ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకొని ఆ పిల్లవాని యోగక్షేమాలన్నీ అడుగుతూ ఉన్నారన్నమాట. వారి తండ్రి కూడా చాలా కుతూహలంగా అనిపించింది. తర్వాత అన్నారు, గురువుగారు వీరి తండ్రి గారితో మీ అబ్బాయిని ఒకసారి మరలా తీసుకొని రండి అని చెప్పారనమాట. కాలాంతరం జరిగింది. అలా ఉండగా కొన్ని రోజులు జరిగిన తర్వాత శ్రీ 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 చంద్రశేఖర సరస్వాముల వారు ఆయన మసూచి వల్ల ఆయన సిద్ధి పొందే సమయం ఆసన్నమైంది. అప్పుడు వీరికి కబురు చేశారనమాట. ఎవరికి? సుబ్రహ్మణ్య వారికి. అంటే మన ప్రస్తుత స్వామినాథన్ వారి తల్లిదండ్రులకు ఆ యొక్క కలవైకి రావాల్సిందిగా కబురు చేశారు. అయితే వీరి తండ్రి గారు టెలిగ్రామ్ వచ్చింది చూశారు. అయితే
అక్కడ ఉన్నటువంటి పాఠశాల యొక్క పరీక్షాధికారి కావడం వల్ల తాను వెళ్ళడానికి కాలేదు. అప్పుడు ఏం చేశారు, వారి భార్యను కుమారుని పెట్టి మీరు వెళ్ళి స్వాముల వారు ఎందుకు రమ్మన్నారు వెళ్ళండి అని పంపించారు. వాళ్ళు అక్కడ ట్రైన్లో కూర్చొని కాంచీపురానికి చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆ యొక్క స్వాముల వారు సిద్ధి పొందారు. సిద్ధి పొందడానికి ముందు వస్త్రము మరియు దండము ఈ వచ్చినట్టు ఈ అబ్బాయికి ఇవ్వాలి అని చెప్పారు. అయితే సిద్ధి పొందిన తర్వాత మరి ఒక స్వామి కావాలి కదా. అప్పుడు ఏం చేశారంటే, మన స్వామినాథన్ వారి పెద్ద తల్లి కుమారుడు లక్ష్మీకాంతం అని ఉండేవారు. ఆయన వారి గురువు గారి దగ్గర సేవ చేసుకుంటూ ఉండేవాడు, వేదాధ్యయనం కూడా చేశారు. అప్పుడు ఆతురంగా ఆ అబ్బాయిని లక్ష్మీకాంతం గారిని మహాదేవేంద్ర సరస్వతి అనేటువంటి పేరుతో పీఠానికి అధిపతిని చేశారు. అయితే దైవ నిర్ణయం ఇంకొకటి ఉందిగా. అప్పుడేమైంది, ఆయనకు కూడా మశూచి తగిలి ఆయన కూడా సిద్ధి పొందారు. ఇక్కడేం జరిగింది, మన స్వామినాథన్ వారి తల్లితో కలిసి మహాలక్ష్మమ్మ గారితో కలిసి కాంచీపురానికి వచ్చారు. అప్పుడు స్వాముల వారు కాంచీమఠం దగ్గరలో ఉన్నట్టు కుమర కోష్టంలో సంధ్యావనం చేసుకుంటూ ఉన్నారనమాట. అక్కడ కలవై నుండి వచ్చినటువంటి బండిలో ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఈ స్వామినాథన్ని కలిసి, వచ్చావా, మీకోసం మేము చూస్తున్నాం, మేము రావాలనుకుంటున్నాం అని చెప్పి మిగతా విషయాలు ఏవి చెప్పకుండా నీవు మా బండిలో వచ్చేసేయి అని అబ్బాయిని తన బండిలో కూర్చోబెట్టుకొని వాళ్ళ అమ్మను వేరే ఒక బండి ఉంది, దాంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, దాంతోపాటు అమ్మగారు వస్తారు అని చెప్పారు. ఇక్కడ వాళ్ళ అమ్మ రావడం ఉద్దేశం ఏమిటి, ఈ విషయం తెలుసుకుని అయ్యో మా అక్క కుమారుడు సన్యాసి అయ్యాడు, మరి ఉన్న ఒక్క కొడుకు సన్యాసి అయ్యాడే, ఇంకా అబ్బాయిని సముదాయించాలనే ఉద్దేశంతో ఆమె వస్తుంది. అయితే జరిగిన విషయం ఏమిటి, అప్పటికే ఉన్నటువంటి వారు సిద్ధి పొందడం. ఈ బండి నడిపేటువంటి వాడు స్వామినాథన్తో అంటున్నాడు, నీవు మరలా విల్లుపురం పోయేటువంటి ఆలోచనను మానుకో అన్నాడు. కారణం చెప్పలేదు. ఇది చివరిగా నీవు రావడం, ఇంక ఇక్కడే ఉండిపోతావు అన్నాడు. అప్పుడు అన్నాడు, ఎప్పుడు నేను బండిలో తిరగచ్చా, ట్రాక్టర్లన్నీ ఉంటాయా, అన్నీ ఉంటాయి అన్నాడు. అయితే నీవు అక్కడ ఉండాలి అన్నాడు. అప్పుడు జరిగిన సమాచారాన్ని మెల్లిగా చెప్పగా అప్పుడు చిన్నవాడు 13 ఏళ్ళు ఉన్నటువంటి స్వామినాథన్కు ఆలోచనలు పానుపోలేదు. ఆయన అన్నారు తన జీవిత చరిత్రలు చెప్తూ, నాకు ఏ శ్లోకంలో జ్ఞాపకం రాలేదు, రామ 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 అని మాత్రం అన్నాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళడం, అక్కడ పెద్దలందరూ కలిసి ఆ యొక్క వాళ్ళ తల్లితో అన్నారు, అమ్మ జరిగిన విషయం జరిగిపోయింది, మీ అబ్బాయిని మేము పీఠాధిపతిని చేయాలనుకుంటున్నాము అని అన్నారు. అప్పుడు కుమారునితో అన్నారు స్వామినాథన్తో, 13 ఏళ్ళు ఉన్న అబ్బాయి మా అమ్మను మా నాన్నను అడుగుతాను అని తర్వాత కొద్దిగా మనసును నిబ్బరం చేసుకొని వారి అమ్మను గదిలోకి తీసుకుని వెళ్ళి వారి అమ్మతో అన్నారు, అమ్మ దేశం కోసం పీఠం కోసం నన్ను త్యాగం చేయలేవా, చెయ్యి మంచిది అని అన్నాడట. అంత చిన్న పిల్లవాడు అంత గొప్పదైన మాటలు మాట్లాడగా వారి అమ్మ నుండి కళ్ళ నుండి అశ్రుధారలు వచ్చాయి. ప్రేమతో ఆశీర్వదించింది. ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారు కూడా రావడం, వాళ్ళ అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత స్వాముల వారిని ఉత్తరాధికారిగా నిర్ణయించారు. ఆయనకు తమ పూర్వపు గురువులు ఎవరైతే ఉన్నారో, పరమ గురువు అంటాం కదా, ఆయన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అనేటువంటి పీఠనామాన్ని పెట్టారు. తర్వాత ఆయన నాటి నుండి ఆ యొక్క పీఠానికి ఉత్తరాధికారిగా జగత్ అనేటువంటి వేదికలో ఒక దేదీప్యమానమైన సూర్యప్రకాశంగా వెలుగొందుతూ భావి తరాలకు అందరికీ కూడా మార్గదర్శనం చేసినటువంటి మహాపురుషుడు. ప్రతినిత్యం కూడా ఆయన లీలలు అనేకం ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాం. మీ అందరూ ఈ యొక్క మహాపురుషుడు మనందరికీ కూడా కరుణాస్వరూపుడైనటువంటి అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం అని చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యోస్మి.